రంజాన్ వచ్చిందంటే సాయంత్రం ఇలా మింగేస్తూ ఉంటాం. తినడం కాదు, హలీంని మింగేసే అంత అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత ఇష్టంగా ఇంతమంది తింటూ ఉన్నా కొంతమంది ఇంతవరకు టేస్ట్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. హలీంని ఏదో రకమైన సంశయం, దేంతో చేస్తారు, ఏ విధంగా ఉంటుంది ఇలాంటివి. అయితే ఈరోజు నేను మీకు ఈ హలీంని ఎలా తయారు చేస్తారు, పర్షియా ఇతర దేశాల నుంచి హలీం ఇక్కడికి ఎలా వచ్చింది, ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 2,000 కోట్ల రూపాయల మార్కెట్ వచ్చే విధంగా ఏ విధంగా డెవలప్ అయింది, ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజేస్తాను. లెట్స్ గో టు హలీం మేకింగ్ ప్రాసెస్. హలో పీపుల్, మీకు చెప్పాను కదా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తానని. షాగౌస్కి సంబంధించిన లకడికాపుల్లో ఉన్న ఒక మెగా కిచెన్లో ఇక్కడ ఉన్నాము. 1000 నుంచి 1500, 2000 కిలోలు పైచిలకి ఇక్కడ హలీం తయారవుతూ ఉంటుంది. ఇంకా స్పెషల్ డేస్, సండేస్ కానీ లేకపోతే వీకెండ్స్ కానీ వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఆ క్వాంటిటీ డబుల్ అవుతూ ఉంటుంది. ఇలాంటి కిచెన్స్ వీళ్ళకి 2 ఉన్నాయి. ఆ రెండిట్లో ఇది ఒకటి అనమాట. ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది, మనం కవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇక్కడికి వచ్చాను. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫైన్గా చేస్తారు. క్వాలిటీ కంట్రోల్ కూడా కరెక్ట్గానే పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా హెడ్ క్యాప్ పెట్టుకోవడం, మాస్క్ పెట్టుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఫస్ట్ అవన్నీ మీకు చెప్పాలి. నాకు కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే లోపలికి పంపించారు. అయితే ఈ హలీం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది, అంటే హలీం తయారు చేయడం అనేది చూసినట్లయితే, నేను యాక్చువల్లీ కుకింగ్ అనేది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఎందుకంటున్నానంటే అంత పెద్ద క్వాంటిటీలో ఇక్కడ తయారవుతుంది కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్పేస్తాను. చాలా స్లో కుకింగ్ ప్రాసెస్లో ఇది ఉంటుంది. మీ అందరికీ తెలిసిన విషయమే. దాదాపుగా 12 గంటల పాటు హలీం కుకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా డేగ్స్ అంటారు. వీటన్నింటిని కూడా ఒక బట్టీల్లో పెట్టుకొని ఈ విధంగా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటారు. ఇది ఇక్కడ కుకింగ్ ప్రాసెస్. దీన్ని నేను స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తారు, ఏ విధంగా అంత బ్యూటిఫుల్ అండ్ టేస్టీ సిల్కీ హలీం తయారవుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఇందాకే చెప్పినట్లు హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెల్లింగ్ హలీం తయారు చేసే ప్లేస్ ఇది. ఇప్పుడు చూస్తున్నాము మొత్తం అంతా పొగతోటి కళ్ళు మండిపోతున్నాయి నాకు. ఫస్ట్ నియర్లీ ఒక 8 hours ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటుంది మటను. దీంట్లో మటను ఇంకా దాంతో పాటుగానే మిర్చి, ఈ 2 మాత్రమే ఉంటాయి. సో ఈ విధంగా తలాహువా మటన్ అంటాం కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా మటను మొత్తం మెత్తగా అయిపోయి ఉంటుంది. దీన్ని దాదాపుగా ఒక గంట సేపు కలిపిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారా, సో లైక్ దిస్. ఈ విధంగా వచ్చిన తర్వాత ఏం చేస్తారు, దీంట్లోకి మసాలాలన్నీ యాడ్ చేస్తారు. మసాలాలు, ఘీ ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఒక 2-3 గంటల సేపు అలాగే ఉంచుతారు మళ్ళీ. ఓకే, ఈ విధంగా అనమాట డబుల్ దమ్మింగ్ చేస్తారు. చాలా ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. చూసారు కదా. నీట్నెస్ విషయానికి చెప్పినట్లయితే వీళ్ళందరూ కూడా హెడ్ క్యాప్స్, అలాగే మొహాలకు మాస్క్లు కంపల్సరీ పెట్టుకుంటున్నారు. నేను మీతో మాట్లాడడానికి కావాలి కాబట్టి నేను మాత్రమే పర్మిషన్ తీసుకొని దగ్గరికి వెళ్ళకుండా దూరంగా ఉన్నాను, మాస్క్ పెట్టుకోకుండా. నాకు కూడా మాస్క్ ఇచ్చేశారు. ఈ విధంగా కొత్తిమీర వేస్తున్నారు, మొత్తం కొత్తిమీర వేస్తారు. ఆ తర్వాత ఈ మసాలాలు మొత్తం ఎన్ని రకాలు ఉంటాయండి ఇందులో? 13-14 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి మసాలా తయారు చేస్తారు. ఉప్పు కూడా ఇందులోనే ఉంటుంది. మీకు తెలియదు, దీన్ని ఒక్కసారి ఇలా తీసుకొని స్మెల్ చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఫ్రేగ్రెన్సెస్ అన్నీ ఇందులోనే ఉంటాయి అన్నట్లుగా ఉంటుంది. చాలా గుమగుమలాడుతూ అద్భుతంగా ఉంటుంది అది స్మెల్. దాన్ని ఇప్పుడు యాడ్ చేస్తారు. చూసారు కదా, ఈ విధంగా ఒక బెడ్ లాగా వస్తుంది. ఇది మొత్తం పెట్టేస్తారనమాట. అంటే మొత్తం అంతా దాంట్లోనే దమ్ వచ్చినట్లుగా వస్తుంది. और दादा पूरा कितना किलो का ये घी डालते इसमें? 8 किलो का. 8 kg 100 किलो का गोश्त और 8 किलो का घी और मसाला पूरा एक 15 तरीका का मसाले रहते और एक कोतमीर एक्स्ट्रा. ठीक है. మనము ఎట్లయితే దమ్ బిర్యానీ కోసం చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోనే ఇదంతా కూడా క్లోజ్ చేసేసుకోవడానికి ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాసెస్ ఏంటంటే మొత్తము 8 hours ఉడికిన తర్వాత నిప్పులన్నీ బయటకు తీసేస్తారు, కొద్దిగా చల్లగా చేస్తారు. ఎందుకంటే చాలా హీట్ వస్తుంది లోపల నుంచి ప్రెషరైజ్డ్గా. ఆ హీట్ అంతటినీ కూడా తగ్గించడానికి ఫస్ట్ నీళ్లు కొట్టేస్తారు.
నీళ్లు కొట్టి వీళ్ళకి కావాల్సిన పర్టికులర్ టెంపరేచర్ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే ఈ విధంగా క్లోజ్ చేస్తారు. అసలు లోపలికి గాలి పోవడం కానీ రావడం కానీ ఏముండదు. మొత్తం ప్రెషర్ కుక్కర్లో ఏ విధంగా అయితే అవుతుందో ఆ విధంగా పొయ్యి రెడీ అవుతుంది. దీన్ని బట్టి అంటారు. ఈ విధంగా చేసిన తర్వాత లోపల చాలా చాలా హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ తోటి చాలా సాఫ్ట్గా తయారవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ విధంగా క్లోజ్ చేసి ఒక 2-3 hours ఉంచేస్తారు. సో ఇందాక మనం దమ్ వేయడానికి చూసాము. మొత్తం అంతా కూడా మసాలాలు మీట్ అంతా లోపల పెట్టేసి ఈ విధంగా దమ్ వేశారు. 2 గంటల సేపు ఈ విధంగా హై ప్రెషర్డ్ హీట్లో అది కుక్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తారు. ఇక్కడ నుంచి అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచినే ఆ మ్యాషింగ్ అనేది ప్రాసెస్ ఏదైతే ఉందో చేస్తారు. దాంతోపాటుగానే లెంటల్స్ అన్ని యాడ్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. లోపల ఇందాక కొత్తిమీర చూసాం కదా, కొత్తిమీర అంతా కూడా పచ్చి పచ్చిగా అట్లా వేసాము. చాలా ఫ్రెష్గా ఉన్నది. ఇవంతా మ్యాష్ అయిపోయి ఉడికిపోయి లోపల ఈ విధంగా ఉంది. ఇది ఓపెన్ చేసినప్పుడు వస్తున్న అరోమా ఉంది కదా, అసలు నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం దమ్ బిర్యానీకి దమ్ ఓపెన్ చేసినప్పుడు స్మెల్ సూపర్గా ఉంటుంది అంటాం కదా, అందులోనే మనం అంత అద్భుతంగా ఎంజాయ్ చేసామంటే ఇంకా దీన్ని ఎలా ఉంటుందని చెప్పలేము. అంత అవసరం ఉంది. ఇది చాలామందికి దొరికే అదృష్టం కాదు. ఐఎమ్ లక్కీ. రెడీ, స్టార్ట్ చేద్దాం. గోధుమలు వీటన్నిటిని కలిపి ఒక రవ్వలాగా తయారు చేసుకుంటారు. దాన్ని అంతా కలిగేస్తుంటారు అనమాట. కడుగుతారు, అంటే స్టార్చ్ లాగా అవ్వకూడదు, స్టిక్కీగా రావాలి. అందుకని కడిగి పెట్టుకుంటారు. దాన్ని ఫస్ట్ యాడ్ చేస్తారు ఈ విధంగా. ఈ రవ్వ అనేది సెకండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ మొత్తం ఈ హలీం ప్రాసెస్లో. చాలామంది కొద్దిగా యూజువల్గా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే రవ్వ క్వాంటిటీ పెంచుతూ ఉంటారు, దీంతో మీట్ క్వాంటిటీ తగ్గడం కోసం. బట్ టేస్ట్ ఎక్కువ రావాలి, ఎక్కువ క్వాలిటీ ఉండాలంటే మటన్ ఎక్కువ ఉండాలి, రవ్వ తక్కువ ఉండాలి. ఆ విధంగా అనమాట. అందుకనే చూసారు కదా, దాదాపుగా 100 కిలోల దానికి అంత తక్కువనే రవ్వ వేశారు. ఇప్పుడు యాడ్ చేస్తుంది అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ ఈ విధంగా యాడ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఫ్రెష్గా ఇక్కడే వీళ్ళు రుబ్బుకొని పెట్టుకుంటారు కరెక్ట్ క్వాంటిటీలో. ప్రతి హండీకి కూడా, ఈ హండీ ఉంది కదా, ఈ హండీకి ఎంత మెజర్ ఆఫ్ మటన్ ఉండాలి, ఎంత మెజర్ ఆఫ్ ఆ విధంగా రవ్వ ఉండాలి, ఎంత మెజర్ ఆఫ్ అల్లం వెల్లుల్లి రావాలి, ఇవన్నీ కూడా కరెక్ట్ క్వాంటిటీస్ ఉంటాయి, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అనమాట. కాబట్టి వీళ్ళది ఎప్పుడు ఏ హండీ దిగినా కూడా టేస్ట్ సేమ్ వచ్చేలాగా ఉంటుంది. సో మటన్ తర్వాత పచ్చిమిర్చి అవన్నీ ఉడికిపోయి ఉన్నాయి. వాటి తర్వాత రవ్వ, దాని తర్వాత అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్, ఆ తర్వాత నెయ్యి తర్వాత మళ్ళీ ఆయిల్ కొద్దిగా యాడ్ చేస్తారు. ఇప్పుడు వేస్తోంది ఇలాచి పొడి, అంటే ఏమంటాం మనము కాడమం అంటారు. అదేవిధంగానే తెలుగులో చూసినట్లయితే యాలకుల పొడి వేస్తున్నారు. యాలకుల పొడి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇది. కాకపోతే పర్ఫెక్ట్ రేషియోలో వేయాలన్నమాట. కొద్దిగా ఎక్కువైనా కూడా ఇలాచి అన్నింటినీ డామినేట్ చేసేస్తుంది. అందుకని కొద్దిగా చూసుకొని రీజనబుల్గా ప్రాపర్ క్వాంటిటీలో వేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేస్తోంది పప్పు చెప్పాను కదా నేను. లెంటల్స్ అన్నీ ఉంటాయి దీంట్లో తూర్ దాల్, ఉరద్ దాల్ అంటే ఉద్దిపప్పు, అలాగే కందిపప్పు, దాంతోపాటుగానే జీడిపప్పు అన్నీ కలిపి నెయ్యిలో కూడా కలిపి అంతా అలా మిశ్రమాన్ని చేసి పెట్టుకుంటారు, గ్రైండ్ చేసేసి స్మూత్గా. ఈ లెంటల్సే హైదరాబాద్కి ఆ స్పెషాలిటీని తీసుకొచ్చాయి. నిజానికి హరీస్ అనే ఒక పదార్థంతో ఇవి ఎవాల్వ్ అవుతూ వచ్చింది. కానీ ఇక్కడ హైదరాబాదీ హలీంకి వచ్చేసరికి ఎక్కువ మోతాదులో ఈ లెంటల్స్ కలపడము, ఈ మసాలాలు కలపడము, ఈ నెయ్యి కలపడము, వీటితోటి ఆ స్పెషాలిటీ వచ్చింది హైదరాబాద్ హలీంకి. ఇప్పటికీ కూడా దీనివల్లనే దీనికి వచ్చే ఆ టెక్స్చర్, ఆ స్మూత్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో, చిక్కగా ఉంటుందో, అది బయట దేశాల్లో యూజ్ చేస్తున్న హ్యారీస్కి డిఫరెన్స్ని తీసుకొస్తుంది, మనకు ప్రత్యేకతను తీసుకొస్తుంది. ప్రాపర్ హలీం మేకింగ్ అది కూడా చూసాం కదా. ప్రొఫెషనల్ హలీం మేకింగ్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. యూజువలీ ఇళ్లలో కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్లో కానీ చేసేటప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్ ఉండదు. ఈ విధంగా గోటా కొట్టడం అనేది ఏదైతే ఉంటుందో, ఇది ఇట్లా భట్టి ప్రాసెస్ ఉండి ఇంత పెద్ద దేకులు ఉన్నప్పుడే చేయగలుగుతారు. దీన్ని చేయడానికే బోల్డంత మంది హైర్ చేసుకుని మరీ పెట్టుకొని ఉంటారు. మార్చి 4-5 పని చేస్తూ ఉంటారనమాట. దాదాపుగా 1 గంట సేపు ఈ విధంగా మ్యాష్ చేస్తూ
దీంట్లో పప్పులు ఇంకా నెయ్యి అవి ఇవి కలుపుకుంటూ చేస్తూ ఉంటారు. అందుకే మనకు ఆ సిల్కీ అండ్ ఫైన్ టెక్స్చర్ తోటి అద్భుతమైన హలీం తయారవుతుంది. అయితే ఇప్పుడు ఈ దేగ్లో ఈ లోపల ఏమేమి ఉన్నాయనే విషయాన్ని ఒకసారి రిఫ్రెష్ చేసుకున్నట్లయితే దాదాపుగా 100 కేజీలు మటన్ ఉంటుంది ఇందులో. 100 కేజీలు మటను, 80 కిలోల నీళ్లు వేసి దాంతోపాటు పచ్చిమిర్చి వేసి రాత్రంతా ఉడికించి ఈ విధంగా పెట్టుకున్న దాంట్లో మసాలాలు, దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, రవ్వ ఇవన్నీ కలుపుకొని మళ్ళీ ఒక 2-3 గంటల సేపు దమ్మేసిన తర్వాత ఓపెన్ చేసి ఈ విధంగా మ్యాష్ చేస్తున్నారు. పూర్తిగా చూసినట్లయితే దాదాపుగా 1 కేజీ నూనె వేస్తారు, సుమారుగా 8 నుంచి 10 కిలోల వరకు నెయ్యి వేస్తారు, 5 కిలోల వరకు మసాలాలు ఉంటాయి. పప్పులు జీడిపప్పు ఒక్కటే 5 కిలోలు వేస్తారు, మిగిలిన పప్పులన్నీ కలిపి 21 కిలోల వరకు పడతాయి. అంతా కలిపి 100 కిలోల మటన్కి అదనంగా ఒక 80 కిలోల వరకు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుస్తాయి. వాటర్ ఎవాపరేట్ అయిపోయినా కూడా అవుట్పుట్కి వచ్చేసరికి దాదాపు 180 కిలోల హలీం ఇందులో నుంచి బయటకు వస్తుంది. అది ఫైనల్ స్టేజ్ చూస్తున్నారు కదా, చాలా థిక్ పేస్ట్ తయారైంది, సిల్కీగా వచ్చింది. ఈ విధంగా చెక్ చేసుకుంటూ వీళ్ళకి కావాల్సిన కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటారు. ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆ విధంగా మ్యాష్ చేయడం ఆపేస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది, ఇంకొక 5 నిమిషాలు మ్యాష్ చేస్తే ప్రాపర్గా వస్తుంది. తర్వాత మళ్ళీ కొద్దిగా గీ యాడ్ చేసుకొని అలా సెట్ చేస్తారు, సర్వింగ్ కోసం రెడీగా ఉంటుంది. ఇంత అద్భుతమైన హలీంని దాదాపుగా 2.5 దశాబ్దాల నుంచి తయారు చేస్తున్న ఉస్తాదులు వీళ్ళిద్దరికీ కూడా ఒక సీనియర్ ఉస్తాద్ ఉంటాడు, చిన్న ఉస్తాద్. ఈరోజు మేము కలవలేకపోయాము ఆయన్ని. 12 ఇయర్స్ నుంచి నాకు ఆయన కూడా తెలుసు. బట్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీ పేరేంటి? మొహమ్మద్ షరీఫ్ నా పేరు. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఓకే. చిన్న ఉస్తాద్ దగ్గరనే పని చేసినాం, ఆయన దగ్గరనే మనం హలీం తయారు చేస్తున్నాం. రోజు ఎన్ని కిలోలు తయారు చేస్తారు? రోజు లేదన్నా 25 అండీలు అంటే కూడా 2,000 కిలోలు హలీం తయారు చేస్తాం. అట్లా 2,000 కిలోలు తయారు చేస్తున్నారు హలీం రోజు. మీ పేరు? మా చాన్పాషా. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? మేము 25 సంవత్సరాలు. 20. చిన్న ఉస్తాద్ దగ్గరే? నా ఉస్తాద్ ఈయన షరీఫ్ భాయ్. ఓకే. చిన్న ఉస్తాద్ తర్వాత షరీఫ్ భాయ్ తర్వాత చాన్పాషా. ముగ్గురు కలిసి మొత్తానికి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి హలీం తయారు చేసి అద్భుతమైన టేస్ట్ని హైదరాబాదీస్కి అందిస్తున్నారు. మీరు కూడా టేస్ట్ చేయండి హలీంని. తోడా సబాయ్ కొంచెమే ఇవ్వమని అడుగుతున్నాను, మొత్తం తినలేనని. వావ్. ఎంతోమందికి ఈ అదృష్టం ఉండదు, డైరెక్ట్గా బట్టీలోంచినే తినడం. ఐఎమ్ హ్యావింగ్ ఇట్. చాలా బాగుంది. ఇప్పటి వరకు మీరు చూసారు కదా, మొత్తం హలీం ప్రాసెస్లో ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్ కానీ క్వాలిటీ తక్కువ ఉన్న ప్రోడక్ట్స్ కానీ ఎక్కడా వాడరు. అన్నీ కూడా హై క్వాలిటీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తారు. హలీంని అంత స్పెషల్గా తయారు చేస్తారు. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు వరకు మీరు ఎవరైనా సరే నాన్ వెజిటేరియన్స్ అయ్యి ఉండి హలీం తినలేదంటే మాత్రం జస్ట్ ట్రై హలీం వన్స్. యూజువల్గా ఏంటంటే హలీం ఒక్కసారిగా నచ్చదు అని కూడా అంటూ ఉంటారు. మేబీ అలా అయితే రెండోసారి కూడా మీరు ట్రై చేయొచ్చు. యూ విల్ లవ్ ఇట్ అండ్ యూ డోంట్ వాంట్ మిస్ దట్ వన్. ఆ ఫ్లేవర్స్ మీరు మిస్ అవ్వాల్సిన అవసరం లేదు. అంత అద్భుతమైన హలీంని మీరు టేస్ట్ చేయండి. మీ ఫస్ట్ టైం టేస్టర్ కనుక ఎవరైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. అదేవిధంగానే ఎవరైనా రెగ్యులర్గా హలీం తింటున్నట్లయితే మీ హలీం గురించి మీకున్న ఎక్స్పీరియన్స్ని, మీ ఇష్టాన్ని, దాంతోపాటుగానే మీ ఫేవరెట్ హలీంని కూడా కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.